ఈ అనంత విశ్వాన్ని అలుముకుని పాలిస్తున్న ఒక మహాశక్తి ఉంది. ఆ మహాశక్తిలో మీరు నేను అందరం ఒక భాగంగా ఉన్నాం. అన్నిటిని పొందే శక్తి మనందరిలో ఉంది. మీరు కలలు కనే జీవితాన్ని పొందటానికి, మీరు ఆశించిన జీవితాన్ని సులభంగా పొందటానికి ఆ మహాశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా యాక్టివేట్ చేయాలి తెలుసుకుందాం. ఇక్కడ ఈ దివ్యమైన భూమి మీద మనం అత్యద్భుతంగా జీవించటానికే ఇక్కడ జన్మించాము. మీరు నేను అన్ని సమస్తం వీటన్నిటిని ఉపయోగించుకోవచ్చని, అందుకే మీరు ఇక్కడ పుట్టారని, ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏదున్నా సరే మీ అందరి కోసమే ఉంది, కొంతమందికే కాదు అన్న విషయాన్ని తెలుసుకోండి. ప్రతిదీ పొందే హక్కు మీకుందని, ఇది నా జన్మ హక్కు అని ప్రకటించండి అని చెప్తుంది యూనివర్స్. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళకి కూడా వెల్కమ్ చెప్తున్నాను. మీ అందరి జీవితాల్లో ఆ మహోన్నతమైన విశ్వశక్తి తన ఆశీస్సులను అందించి మీరు కోరుకున్న, మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్న ప్రతి కోరిక నెరవేరాలని, మీరు అందుకోవాలని, మీ జీవితం అద్భుతంగా మారాలని నేను విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచమంతటా అలుముకొని పాలిస్తున్న ఒకే ఒక మహోన్నతమైన శక్తి ఉంది. అది ప్రతి ఒక్కరిలో ఉంది, స్త్రీలలోనూ ఉంది, పురుషుల్లోనే ఉంది, అందరిలోనూ అద్భుతాలు సృష్టిస్తుంది. అయితే ఈ విషయంలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎప్పుడంటే మన సబ్కాన్షియస్ మనసులో ఉన్న ఆ అద్భుత శక్తిని మనం ఉపయోగించుకోవటం మొదలుపెట్టినప్పుడు, మీ ఆలోచన అలవాటును ఊహాత్మకంగా ఆ రూపురేఖలను, ఆ ప్రతి విషయాన్ని మనం తీర్చిదిద్దుకునే ఆ జీవన గమనాన్ని మనం గమనించినప్పుడు, ఆ విధంగా మనం దాన్ని అందిపుచ్చుకున్నప్పుడు, ఆ శక్తిని యాక్టివేట్ చేయగలిగినప్పుడు ప్రతిదీ మనకి అందిస్తుంది. చాలామంది ప్రతిరోజు నీరసంగా, ఒత్తిడితో, విచారంగా ఉంటారు. మరికొంతమంది చాలా హ్యాపీగా గంతులేస్తూ చాలా శక్తిని కలిగి ఉండి నేను ఏదైనా సాధిస్తాను అంటూ తనలోని టాలెంట్ని, ప్రతిభని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలా రెండు రకాల మనుషులు మనం గమనిస్తూ ఉంటాం. కొంతమంది నేను ఏది సాధించలేకపోతున్నాను, నాకు ఒత్తిడిగా ఉంది, లేకపోతే నాకు ఈ జీవితం మీద అసలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు, నిరాశగా ఉందని చెప్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. చాలామంది చాలా యాక్టివ్గా నేను ఏదైనా సాధిస్తాను అని చిరునవ్వుతో చాలా హ్యాపీగా ఉంటారు. మరి రెండు రకాల మనుషులు ఉన్నారు. అయితే అలా ఎందువల్ల ఉంటున్నారు? ఒక వ్యక్తి సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటున్నాడు, మరొక వ్యక్తి పేదరికంలో మగ్గుతున్నాడు. దీనికి ఎవరి కారణం? ఎందువల్ల? ఆ వ్యక్తి భయంగా, ఆ పేదరికంలో ఉన్న వ్యక్తి నిరంతరం ఆ పేదరికాన్ని చవిచూస్తున్నాడు. నా జీవితం ఇలా ఉంది అంటూ ఆ శక్తికి, మనలో ఉన్న మహాశక్తికి అదే చూపిస్తున్నాడు. నాకు బాధగా ఉంది, నా దగ్గర ఏమీ లేదు అంటూ ప్రతిరోజు దాన్నే చూపించుస్తున్నాడు. అంటే దాన్ని తప్ప మరేం చూపించట్లేదు. ఆ నిరాశ, బాధను చూపిస్తున్నాడు. ఆ శక్తి ఏం చేస్తుంది? దాన్నే తీసుకుంటుంది, ఒక హ్యాబిట్ కింద అలవాటు చేసుకుంటుంది. ఓహో, నీకు ఇదే కావాలని దాన్నే ఆ అనంతమైన మహోన్నతమైన విశ్వశక్తిలోకి, ఆ తరంగాల రూపంలో దాన్ని పంపించి యద్భావం తద్భవతి అంటూ దాన్ని ఎన్నో రెట్లు ఆ వ్యక్తికి తీసుకొస్తుంది. కానీ ఆ వ్యక్తికి లా ఆఫ్ అట్రాక్షన్ గురువు తెలియదు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ తెలియదు, అనంత విశ్వశక్తి తెలియదు. మనలో మహోన్నతమైన 7 మహానగరాలకి విద్యుత్తును అందించే ఒక శక్తి ఉంది, దానికి మరణం లేదు, ఈ దేహం నశిస్తుంది తప్ప ఆత్మ మరణించదు అన్న సంగతి ఆ వ్యక్తికి తెలియదు. ఆ అవగాహన కల్పించే గురువు లేరు, ఆ సబ్జెక్ట్ తెలియదు. అందువల్ల ఆ పేదరికంలో అలాగే మగ్గిపోయి, భయపడిపోయి, ఇక జీవితం ముగిసిపోయిందని ఆ రూట్నే ఎన్నుకుంటున్నాడు. మరి చాలా సంతోషంగా ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఒక సీక్రెట్ ఉంది, అది ప్రపంచాన్ని, ముల్లోకాలను, విశ్వలోకాలను, సమస్తాన్ని పాలిస్తుంది. ఆ శక్తి ఉందట, దాన్ని యాక్టివేట్ చేస్తే
అదే లా ఆఫ్ అట్రాక్షన్, అనంత విశ్వశక్తితో కనెక్ట్ అవ్వటం, ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, మహాశక్తులన్నిటినీ కూడా మనకు అనుకూలంగా మలుచుకోవటం, అది యాక్టివేట్ చేయటం ఎలా, రహస్యాలు ఏంటి, ఆ గొప్ప గొప్ప ఆలోచనలను మలుచుకోవటం ఎట్లా అని రహస్యాలని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా తెలుసుకున్న వ్యక్తులు, నేర్చుకున్న వ్యక్తులు అత్యద్భుతంగా, ఆనందంగా ప్రతిదాన్ని పొందుతూ సులభంగా ఆ తెలివితేటల్ని, ఈ ప్రకృతిని, ప్రపంచాన్ని అందిపుచ్చుకొని అవన్నీ సహకరించేలా ఏం చేయాలో అవన్నీ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి దూసుకుపోతున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో గొప్పగా విజయాన్ని చవిచూస్తున్నాడు. అబ్రహాం లింకన్ అనే చెప్పులు కుట్టుకునే వ్యక్తి ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా, అత్యంత ధనవంతులు కొన్ని రోజుల పాటు షాక్లో ఉండిపోయేలాగా అమెరికా అధ్యక్షుడయ్యాడు. కేవలం మహాశక్తిని ఉపయోగించుకుని లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా అందిపుచ్చుకునే రహస్యాలు నేర్చుకుని ఆ విధంగా అద్భుతంగా విజువలైజేషన్ చేసుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అమెరికాలోని అత్యంత ధనవంతులు నాకు తిరిగిలేదు అనుకున్న వాళ్ళు కూడా నోరెళ్ళ పెట్టారు. ఇది జరిగిన సత్యం. ఇలా ఏ వ్యక్తి అయినా దేన్నైనా పొందవచ్చని యూనివర్స్ చెప్తుంది. ఆ వ్యక్తి అందిపుచ్చుకునే ఈ మహాశక్తిని యాక్టివేట్ చేసినప్పుడు మీలోనే, మనలోనే ఉన్న అంతులేని ఆ గొప్ప మహాశక్తిని మీలో ఉందని మీరు మర్చిపోతున్నారు కాబట్టి మీరు ఉపయోగించుకోవట్లేదు అంటుంది. ఆ శక్తి చాలా పవర్ఫుల్, ఎల్ల కాలాలు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, దానికి మరణం లేదు. ఆ శక్తిని యాక్టివేట్ చేయాలంటే ఆ శక్తిని మీరు తెలుసుకోవాలి, ఆ శక్తితో అద్భుతంగా మాట్లాడాలి. అపజయం అంటే తెలియని శక్తి మీలో ఉంది. ఒక కాలు లేని మహిళ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతుంది. చేతులు లేని వాళ్ళు ప్రపంచానికి గొప్ప గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఒక వీల్ కుర్చీలోనే కూర్చుని ఎటు కదలకుండానే ఆ మనసు చెప్పే ఆ మాటల ద్వారా కొన్ని ముందుగానే చెప్పేస్తున్నారు. చూడండి ఎంత మహాశక్తిని ఉపయోగిస్తున్నారో సైంటిస్టులు అనేక మంది కూడా. ఎందుకు పనికిరాని పశువులను కాసుకునే ఒక వ్యక్తి సినిమా యాక్టర్ అయ్యాడు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. 6 కొట్టాలి, 4 కొట్టాలి, ప్రపంచంలో అనేక మంది టీవీలకు అతుక్కుపోయి వేలలు వేస్తూ కేరింతలు కొడుతూ అతను ప్రోత్సహించాలని ఒక క్రికెటర్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని అద్భుతంగా విజయాలు సాధిస్తున్నట్టుగా, 4 కొడుతున్నట్టుగా, 6 కొడుతున్నట్టుగా, గ్రౌండ్లో వేలలు వేస్తూ జనం ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కలలు కనేవాడు. అది ఉపయోగించుకుని అలాగే జరిగింది. అలాగే సినిమా యాక్టర్స్, పెద్ద పెద్ద కంపెనీలకు అధిపతులు కంపెనీ లాస్లో వెళ్ళిపోతుంటే లాభంలో వెళ్ళటానికి ఆ శక్తిని ఉపయోగించుకున్నారు. ఆ విశ్వశక్తితో మమేకమయ్యి మనలోనే ఉన్న మహోన్నతమైన శక్తి పట్ల అవిశ్వాసం కాకుండా విశ్వాసాన్ని నింపుకొని ఆ నెగటివ్స్ అన్ని పోగొట్టుకోవటానికి ఆ గురువుల ద్వారా ప్రత్యేకంగా ఆ ఇన్నర్ చైల్డ్తో మాట్లాడటమే కానీ వాటన్నిటిని, ఆ బ్లాక్స్ అన్ని తొలగించుకుని అత్యద్భుతమైన విజయాలు సాధించారు. ఇక్కడ చిన్నప్పటి నుంచి మనం చూసి అదే పనిగా విన్న మాటలు, ఇంకింతే జీవితం, ఏమీ లేదు, ఈ డబ్బు శాశ్వతం కాదు, ఈ సంపదల శాశ్వతం కాదు అని రకరకాలుగా ఆ మాటలు విని మనకు అంత టాలెంట్ లేదు, కొందరికే ఉంటుంది, వాళ్ళంటే గొప్పవాళ్ళు, మీ స్థాయి ఇంతే, మీకు ఇంతే ఉంది కాబట్టి మీరు అణిగిమణిగి ఉండాలి, ఎక్కువ కోరుకోకూడదు, మన స్థాయి ఇంతే అని అలా చెప్పటం వల్ల పెద్దలు, రకరకాల చదువుకొని వాళ్ళు దాన్ని నమ్మి నిజమని ఆ సబ్కాన్షియస్ మనసుకు నమ్మించడం ద్వారా అవన్నీ బ్లాక్స్ కింద ఏర్పడి ఇప్పుడు కోరుకున్నా రావట్లేదు. ఎందుకని? ఆ ఫ్రేమ్స్ అన్నీ గట్టిగా పాతుకుపోయాయి. ఇదివరకు మీరు నమ్మిన దాన్నే అది నిజమని చెప్తుంది కాబట్టి ఆ బ్లాక్స్ అక్కడ అడ్డుపడిపోయి ఆ వ్యక్తిని ఎదగకుండా చేస్తున్నాయి. ఆ మహాశక్తిని యాక్టివేట్ చేసినప్పుడు మీకు ఇంద్రధనుసు కనిపిస్తుంది, ప్రకృతి మీకు అనుకూలంగా చల్లగాలులు వీస్తాయి, డబల్ నెంబర్లు కనిపిస్తాయి, మీ మనసుకు హాయిని అనిపిస్తుంది, ప్రతి శక్తి మీకు సహకరిస్తుంది, మీకు అనుకూలంగా మారిపోతుంది. మీరు నమ్మినప్పుడు, మీరు విశ్వసించినప్పుడు ఆ మహాశక్తితో ఒక వ్యక్తి అత్యంత వైభవంగా సైంటిస్ట్ అవుతున్నాడు, తెలియని విషయాన్ని కనిపెడుతున్నాడు, ఒక బుక్ రాయగలుగుతున్నాడు, ఒక సినిమా నిర్మించగలుగుతున్నాడు, అత్యద్భుతమైన కథని రాయగలుగుతున్నాడు, నయం కాని జబ్బుని సైతం నయం చేసుకుంటున్నాడు ఆ శక్తిని ఉపయోగించి. మరొకరికి నయం కావట్లేదు, వారు నమ్మట్లేదు, ఇదంతా ట్రాష్ అంటున్నారు కొంతమంది. అప్పుడు ఏమవుతుంది? పోనీ ట్రాష్ ఇదంతా నమ్మకూడదన్న అనుకున్న వాళ్ళు ఇంకొక మార్గాన్ని చూపించమంటే అయోమయంగా చూస్తుంటారు. ఒక విషయం ఉంది, ఇది సైన్స్, ఇందులో ఫేక్ లేదు, ఇది అబద్ధం కాదు, జరుగుతున్న సత్యం, మన ఇంట్లో వాడుకుంటున్న కరెంటు
ఆ వ్యక్తి ఎవరు? థామస్ ఎడిసన్ కనిపెట్టారు, ఈ ఆత్మతో మాట్లాడుతూ. అలాగే ఇంటర్నెట్, రైట్ బ్రదర్స్ విమానాలు, ఇంకా అభివృద్ధి చెందుతున్న ప్రతి మెడిసిన్ కూడా మనలోని ఆత్మ ద్వారా, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. ఈ కళ్ళ ముందు దీన్ని ఉపయోగించుకుని ప్రపంచాన్ని ఏలుతున్న వ్యక్తులు కనిపిస్తున్నా సరే ఆ బ్లాక్స్ అడ్డుపడిపోయి వాళ్ళని అపనమ్మకం వైపు నడిపిస్తుంది. పోనీ నమ్మకం వైపు దారేది అంటే సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాకుండా మరొక మార్గాన్ని చూపించమని అడిగితే సమాధానం ఉండదు. ఇది నమ్మను అంటారు, వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళని కూడా ఎదగనివ్వరు. సరైన మార్గం చూపించమంటే చూపించరు. ఎందుకంటే తనలాగా మిగతా వ్యక్తులు కూడా కిందకి వెళ్ళిపోవాలి తప్ప తనని దాటి వెళ్ళకూడదని ఈగో ఉంటుంది చాలామందికి. ఎవరినైనా మీరు ఒక సలహా అడిగి చూడండి, అది చేయకూడదు, ఇది చేయకూడదు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, ఇది నమ్మొద్దు, అది నమ్మొద్దు, అందులో పెట్టుబడితే లాస్ అవుతాం, ఇలాగే చెప్తారు తప్ప ప్రోత్సహించే వాళ్ళు ఒక్కరూ ఉండరు. అందుకనే మీ గోల్స్, మీ ఫ్యూచర్ లైఫ్ని ముందుగా ఎవరికి చెప్పకూడదు, ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు, మీ ఆదాయాన్ని చెప్పకూడదు, మీరు సాధించే అత్యంత విలువైన గోల్స్ని, రేపటి భవిష్యత్తుని చెప్పకూడదు, మీ రహస్యాలు చెప్పకూడదు. అత్యద్భుతంగా సైంటిస్టులు ఒకేసారి ఒక ఉప్పెనెలా బయటకు వచ్చి ఆ విజయాన్ని ప్రకటిస్తారు. అప్పుడు దాకా లోపల ఏం జరిగింది ఆ నెలల పాటు ఎవరికి చెప్పరు. అందుకే విశ్వం ఏం చెప్తుంది? మీరు ఏదైనా సాధించాలంటే ముందుగా సైలెంట్ అయిపోవాలి. ఒక గొప్ప శక్తి, ఆ శక్తి యొక్క బలాన్ని ఉపయోగించుకోవాలంటే మీరు కామ్ అయిపోవాలి. అవసరమైతేనే మాట్లాడాలి, అదర్వైజ్ మాట్లాడకూడదు. ఎవరు ఎన్ని విమర్శిస్తున్నా సరే పట్టించుకోకూడదు. అలాంటి అద్భుతమైన జీవితాన్ని మీరు పొందాలంటే ముందు ఈ జన్మకి సార్థకత లభించిందని విశ్వసించాలి. ఒక మహోన్నతమైన శక్తి నడిపిస్తుంది, ఆ శక్తికి అనుగుణంగా నేను జీవించాలని అద్భుతంగా ఆలోచన చేయాలి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఆ ఉత్సాహం వెళ్ళి అంటే మీకు ఆనందం వెళ్ళి విరిసేలాగా చాలా హ్యాపీగా థ్యాంక్ యూ చెప్పాలి. మీలోని ఆత్మకి అది 7 మహానగరాలకి విద్యుత్ అందించే ఆ మహోన్నతమైన శక్తిని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసి మీకు కావాల్సింది ఏంటో మీ మదిలో, మీ మనసులో చూడాలి. ఆ కలల సాకారాన్ని అది నిజమవుతున్నట్టుగా నమ్మాలి. మీరు కోరుకున్న సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు అద్భుతమైన జీవితం గడపడానికి తగినంత డబ్బు, ఆ సంపద, ఆరోగ్యం అన్నీ మీకు ఉన్నట్లుగా ఆ కళలన్నీ కూడా అత్యంత వైభవంగా విజువలైజేషన్లో మీ రేపటి భవిష్యత్తును చూడాలి. అలాగే మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాలే చూడాలి. మీరు చాలా హ్యాపీగా నాట్యం చేస్తున్నట్టుగా, మీలాంటి ఆరోగ్యకరమైన జీవితం, అందమైన జీవితం మరెవరికి లేనట్టుగా అలాంటి ఊహలు, అలాంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు అత్యంత మనసును ఆకట్టుకునే విధంగా మైమరిచిపోయేలాగా మీ క్రియేషన్ బుక్లో రాసుకోవాలి. అది విజువలైజేషన్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ప్రతి సమస్యకి ఆ సమస్య తగ్గిపోయినట్టుగా హోపోనోపోనో ప్రేయర్ చెప్పాలి. ముందు తగ్గిపోయినట్టు ఊహించాలి. ఆ తర్వాత ఆ విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలి. ఇక్కడ మీరు పాజిటివ్గా ఉండాలి, ఎప్పుడు కూడా నెగిటివ్ వైపు ఉండకూడదు. ఆ నెగిటివ్ వ్యక్తుల్ని ఎంత వాళ్ళైనా సరే వదిలించుకోవాలి. అప్పుడే మీరు సంతోషంగా నవ్వుతూ ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఆ సెంటిమెంట్ ఏం చేస్తుంది? పతనానికి దారితీస్తుంది. ఒకటి వదిలించుకోవాలంటే, మరొకటి పొందాలంటే ఒకటి వదిలించుకోవాలి. ఒకటి వదిలితేనే మరొకటి పొందుతారు. సెంటిమెంట్స్గా ఉంటే గనక ఏది పొందలేరని చెప్తుంది. ఇక్కడ ఈ సబ్జెక్ట్లో సెంటిమెంట్స్ లేవు, అయ్యో పాపం లేవు, విజయాన్ని చూస్తూ ఉండాలి. శక్తివంతంగా క్షేమంగా ఉండటానికే మీరు ఇక్కడికి వచ్చారు. మీ జీవితం అత్యంత అమూల్యమైనది. అయితే మీ జీవితంలో సవాళ్లు ఉంటాయి. మీరు నెగిటివ్గా మారినప్పుడు తప్పదు. మీరు నెగిటివ్గా ఆశించారు కాబట్టి ఆ సవాళ్లు ఎదురవుతాయి. ఎందుకంటే అవి మీ ఎదుగుదలకు దోహం చేస్తాయి. అయితే మీరు వాటిని ఎదుర్కోవాలి, అధిగమించాలి, వాటిపై విజయం సాధించాలి. మీలోని మహోన్నతమైన శక్తిని, ఆ మహాశక్తిని ఉపయోగించుకొని నువ్వు నాలో ఉన్నావు, నేను ఏదైతే ఇప్పుడు ఎదుర్కొంటున్నానో నీకు తెలుసు, దాని నుంచి సులభంగా నేను విజయం సాధించేలాగా నీ ప్రేమను కురిపిస్తావు, నన్ను అత్యంత విజయవంతంగా అది దాటిస్తావు, ఆ విజయాన్ని పొందేలాగా నువ్వు నన్ను నడిపిస్తావు, థ్యాంక్ యూ నాలోని దివ్యశక్తి అని ప్రేమగా మీరు మాట్లాడాలి. ఒక అద్భుతమైన జీవితం అనుభవించటానికే నేను ఇక్కడ జన్మించాను, నాలోని దైవశక్తి, నువ్వు ఎప్పటికీ ఉంటావు, ఎల్ల కాలాలు ఉంటావు, రేపటి భవిష్యత్తు కూడా నీకు తెలుసు,
నా భవిష్యత్తుని ప్రశంసలతో, సన్మానాలతో, అత్యద్భుతంగా మంచి ప్రేమతో, మంచి వ్యక్తులతో నడిపిస్తావు, నేను విశ్వసిస్తున్నాను అని పదే పదే చెప్పాలి. కష్టాలతో సతమతమైపోవటానికి నేను ఇక్కడికి రాలేదని మీరు అనుకోవాలి. జీవితంలో ఆనందం, అంతులేని డబ్బు సంపదలతో అత్యద్భుతంగా ఈ భూమి మీద జీవించడానికి, ప్రతిదీ పొందటానికి నేను ఇక్కడ పుట్టాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. అంత గొప్పగా ఆశీర్వదించినందుకు కృతజ్ఞతల పరంపర కొనసాగించాలి. మీరు కలలు కనే జీవితం, మీరు సాధించాలని, మీరు పొందాలని ఆశించిన జీవితం ఎప్పుడు మీకు అతి సమీపంలోనే ఉంటుంది. ఆ సంగతిని మీరు గుర్తించాలి. అన్నిటినీ పొందే శక్తి నాలోనే ఉంది. కాబట్టి ఈ అనంత విశ్వాన్ని అలుముకుని పాలిస్తున్న ఆ మహాశక్తి ఒకటి ఉంది. ఆ శక్తి నాలోనే ఒక భాగంగా ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. అలా మీ జీవితాన్ని అత్యద్భుతంగా వెలిగించుకోవటానికి, మీ జీవితం అద్భుతం అర్థమవుతుంది అని ఒప్పుకోవాలి. మీకు ఒక అద్భుతమైన జీవితం లభించింది, ఇక ఇప్పుడు నా జీవితం సుందరంగా ఉంటుంది, మహోన్నతమైన శక్తి యొక్క ఆ భాగంలో ఒకటిగా ఉంటుంది. ఆ శక్తి రక్షణలో నన్ను నడిపిస్తుంది కాబట్టి నా జీవితానికి డోకా లేదని చెప్పి కృతజ్ఞతలు చెప్పాలి. ఆ శక్తి ఏమిటో నాకు అర్థమైపోయింది, కానీ ఆ శక్తిని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను, అందువల్ల నా జీవితం నిజంగా బాగుంటుందని చెప్పండి. ఇక్కడ మీ జీవితంలో ఎప్పుడు పాజిటివ్నే చూడండి, ఎందుకంటే మీరు ముందుకే వెళ్ళాలి. ఎప్పుడు కూడా జీవితం అనేది ప్రేమని నింపుకొని ప్రతిదాన్ని అట్రాక్ట్ చేయాలి. మీకు కావలసిన ఉద్యోగాన్ని పొందాలంటే మీ దగ్గర ఉన్న అన్ని సర్టిఫికెట్లు రెడీ చేసుకుని, అత్యద్భుతంగా రెజ్యూమ్ని రెడీ చేసుకుని, ఆ కంపెనీలో మీరు ప్రజెంటేషన్ ఇచ్చే ముందు విజువలైజేషన్ చేసుకుని వెళ్ళాలి. నేను అది సాధించాను, నేను అనుకున్న ప్యాకేజీ నాకు వచ్చింది, ఆ కంపెనీలో మీరే డిజిగ్నేషన్ ఆశిస్తున్నారో అది పొందినట్లుగా ఆ ప్రజెంటేషన్లో మీలాగా మరెవ్వరూ మాట్లాడినట్టుగా ఆ ఊహలు రిలీజ్ చేస్తూ విజువలైజేషన్ చేసుకుని, ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుతుంది. అక్కడ అంటే మనలో చాలా మందికి ఆ విజువలైజేషన్ చేసుకోవటం రాదు, భయపడుతున్నారు. కారణం ఏంటంటే నెగిటివ్ బ్లాక్స్ చిన్ననాటి నుంచి ఆ చూడకూడని, వినకూడని వినటం వల్ల ఫ్రేమ్స్ కింద ఏర్పడిపోయినాయి. అలా మీకు అర్థం కాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి సంప్రదించినప్పుడు ఆ రహస్యాలు తెలుసుకుని, ఆ బ్లాక్స్ని క్లీన్ చేసుకుని అత్యద్భుతంగా పాజిటివ్ వైపు అడుగులు వేసేలాగా, మీరు అనుకున్న ప్రతిదీ పొందేలాగా ఆ విధమైనగా మీరు నేర్చుకున్నప్పుడు మీరు అన్నీ పొందుతారు. భౌతికంగా మన కంటికి కనపడకపోయినా ఆ అద్భుతమైన ప్రేమ శక్తిని మనం పొందుతున్నాం. ఆ ప్రేమ శక్తి మనలో భాగంగా ఉంది. అందంగా అత్యద్భుతంగా జీవించటానికి మనకు హక్కు ఉంది. చాలామంది చెబుతూ ఉంటారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా విజయాలు సాధించారు ప్రేమ శక్తిని ఉపయోగించుకునే. ఒక క్షణం కూడా వృధా చేయకుండా ఈ సృష్టిలో ప్రతిదీ, ఆఖరికి మనిషి కూడా ఆ యొక్క హృదయ జననీతమైనటువంటి ప్రేమతోనే జన్మించాడు. ఇలా మీరు గుర్తించినప్పుడు మీ జీవితం మీరు కోరుకున్న విధంగా అద్భుతంగా ఉంటుంది. అద్భుతాలు సాధించటానికే మనిషి ఇక్కడ పుట్టాడు. ఆ మహోన్నతమైన శక్తి యొక్క బలాన్ని, ఆ గొప్పతనాన్ని గుర్తించినప్పుడు, కృతజ్ఞతలు చెప్పినప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. పాజిటివ్గా ఉండండి. మీ జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.